అంతర్రాష్ట్ర పరిధిలో 4 రకాల డూప్లికేట్లను కూడా మీకు నేను అప్పచెప్తాను. దానికి మీరు బాధ్యత తీసుకొని ప్రతి డివిజన్ లో ప్రతి బూత్ స్థాయిలో చాలా జాగ్రత్తగా ఈ జల్లెడబెట్టే కార్యక్రమం వడపోత కార్యక్రమం మీరు చేయాల్సి ఉంటుంది. ఇది జూన్ 25 నుంచి జూలై 24 దాకా జరుగుతుంది. నెక్స్ట్ ఇక మీకు ఇప్పుడే నేను చెప్పిన ఈ పుస్తకంలో మీకు కావాల్సిన అన్ని డిఎల్ఏ వర్క్ బుక్, డిఎల్ఏ హ్యాండ్ బుక్ ఇస్తాం. దీంతో పాటు డిఎల్ఏ వర్క్ బుక్ అనేది ఇంకోటి ఇస్తాం, 2 ఇస్తాం. వర్క్ బుక్ లో ఏముంటుంది? ఓటర్ లిస్ట్ ఉంటుంది. మీ పరిధిలో 1000 ఓట్లు ఉంటాయి కదా బూత్ పరిధిలో. ఆ 1000 ఓట్లల్లో ఎన్ని చచ్చిపోయిన ఓట్లు ఉండొచ్చు, ఎన్ని షిఫ్ట్ అయిన ఓట్లు ఉండొచ్చు, ఎన్ని మరి డూప్లికేట్ ఓట్లు ఉండొచ్చు, అవన్నీ కూడా అందరూ రాయాలి. ఇక ఈ హ్యాండ్ బుక్ ఏమో మీకు సంపూర్ణమైన అవగాహన కోసం మీకు ఇస్తా ఉన్నాం. దీంతో పాటు మీకు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వెంటనే మీ కాన్సెప్ట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారికి కానీ పార్టీ లీడర్స్ కానీ మీరు చెప్పినట్టయితే అర్హుల ఓటు ఒక్కటి కూడా పోదు. ఆ బ్యాగ్ చెప్తాను తమ్ముడు, బ్యాడ్జ్ మీద బ్యాడ్జ్ అర్హుల ఓటు చేసిన ఏం చెప్తున్నామంటే అర్హుల ఓటు పోవద్దు, దొంగ ఓటు ఉండదు. అర్హుల ఓటు పోవద్దు, దొంగ ఓటు ఉండదు. ఇది నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని మనం చేస్తున్నాం వాళ్ళ కోసం. ఎందుకంటే నిజాయితీగా కొట్లాడినా ఎలక్షన్ మనమే గెలుస్తాం కాబట్టి ఆ ధైర్యంతోనే అర్హుల ఓటు ఒక్కటి పోవద్దు. ఆయన మైనారిటీ ఆ మెజారిటీ కాదు. అర్హుడైతే వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా ఓటు ఉండాలి. किसी भी हाल में किसी एक का भी वोट नहीं जाना चाहिए, चाहे कुछ भी कोशिश ऑफिसर कर ले, कोई भी पार्टी कर ले, जो सत्ता में पार्टी है वो लोग भी कर ले. हमारी लड़ाई यही है कि जो भी जिसका भी हक है वोट पे उसको वोट मिलना चाहिए, उसको अपना हक मिलना चाहिए. ये हमारी जिम्मेदारी है. नेक्स्ट ఇది నేను చెప్పిన హ్యాండ్ బుక్ మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా రాని ఉంటే చేసి మనం సంపాదిస్తే మీకు అందజేస్తారు. లాస్ట్ ఇది వర్క్ బుక్ లో ఏమున్నది చూడండి. ఇక్కడ ఒకసారి వర్క్ బుక్ అన్నప్పుడు వర్క్ బుక్ లో ఏమిస్తామంటే ఫలానా ఓటరు వారి భర్త పేరు లేదా తండ్రి పేరు, వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ వయస్సు ఇట్లా ఉంటుంది. మీరు ఒక్కొక్కటి టిక్ చేసుకోవాలి. ఓటర్ లింక్ అయిందా లేదా టిక్ పెట్టుకోవాలి. ఎన్యూమరేషన్ ఫామ్ నింపుమా లేదా టిక్ పెట్టుకోవాలి. ఇంకేమైనా డిఫరెంట్ కామెంట్స్ ఏమంటే రిమార్క్స్ రాసుకోవాలి, పార్టీకి సబ్మిట్ చేయాలి. 4 రోజుల పాటు సీరియస్ గా ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా బూత్ లెవెల్ ఏజెంట్ అన్నా నాకంత ఓపిక లేదు నేను చేయాలంటే వెంటనే గోపాలన్నతో చేసినది చెప్పండి. వెంటనే మేము మార్చుకొని కొత్త వాళ్ళని చేసుకుంటాం, పని చేసుకుంటాం. కానీ పని ఇక్కడ కూడా ఆగడానికి వీల్లేదు. నెక్స్ట్ బేసిక్ గా మన స్లోగన్ ఇదే, ప్రతి ఓటు విలువైనదే, నా పోలింగ్ బూత్ నా బాధ్యత. ఇది ఎస్ఐఆర్ సంబంధించి మీకు క్లుప్తంగా చెప్పాలనుకున్నాను. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఎస్ఐఆర్ సంబంధించి ఏంటి అంటే మీకు సరిగ్గా ఈ కార్యక్రమం జూన్ 25 చాలా అవుతుంది, జూలై 24 అయిపోతుంది. మీరందరూ కూడా దయచేసి అక్కడ అలర్ట్ ఉండాలని నా ప్రార్థన. ఇక మిగతా విషయాలు జోలికి వస్తే మీకు తెలుసు, మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒక డిసిషన్ తీసుకున్నాం. మెంబర్షిప్ కార్యక్రమం మళ్ళీ వేసుకోవాలి. మీకు ఇదివరకు ముషీరాబాద్ లో 5 డివిజన్లు ఉండేది, 6 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 9 అయింది. 9 డివిజన్లు అయింది కాబట్టి 6 డివిజన్లు కాదు, ఇప్పుడు 9 డివిజన్ల కమిటీలు వేస్తున్నాం. బ్రహ్మాండంగా కొత్తగా మెంబర్షిప్, కొత్తగా మళ్ళీ కమిటీలు. బూత్ లెవెల్ నుంచి 275 బూత్లు ఉన్నాయి మీకు. బూత్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ దాకా బస్తీ కమిటీలతో సహా అన్ని కూడా పటిష్టంగా వేసుకోవడానికే జూన్ మాసంలో మనకు మెంబర్షిప్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి జూన్ నెలలో మళ్ళీ మీకు ఇంకొకసారి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మీకు ఆ మెంబర్షిప్ సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమం కూడా, ఆ యాప్ సంబంధించిన ట్రైనింగ్ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఇంకొక రోజు ఇస్తాము. మరి కొత్తగా కమిటీలు కూడా వేసుకునే అవకాశం అవసరం ఉన్నది. దాని తర్వాత ఎవరైతే కార్యకర్తలుగా ముఖ్య నాయకులుగా కార్యకర్తలుగా డివిజన్ స్థాయిలో, బస్తీ స్థాయిలో, బూత్ స్థాయిలో ఉంటారో వాళ్ళందరికీ శిక్షణ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మన తెలంగాణ భవన్లో మన పార్టీ ఆఫీస్లో బ్రహ్మాండంగా ఒక డే లాంగ్ శిక్షణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఏ రకంగా కాంగ్రెస్, బీజేపీ ఈ దేశానికి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి, ఏ రకంగా మరి మనం ఆనాడు మన ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఎట్లా పరిపాలించినాము, అట్లాగే భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, వీటన్నిటి మీద కూడా మీకు వివరంగా ఒక డే లాంగ్ శిక్షణ కార్యక్రమం కూడా మీ అందరికీ ఉంటుందని చెప్పుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక చివరిగా నేను చెప్పేదల్లా మీ అందరికీ ఒకటే, చూస్తూ ఉంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. చూస్తుంటేనే 2.5 ఏళ్ళు అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, అయ్యో కేసీఆర్ పోయిండు, అయ్యో ఇట్లెట్లా జరుగుతాయి అని చెప్పి హైదరాబాద్ లో 6 నెలలు షాకులు ఉండేది. ఎందుకంటే మీరు మషీరాబాద్ మీరు మోసపోలే కాంగ్రెస్, మీరు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉండాలి,
మళ్ళా ముఠా గోపాల్ గారు గెలుస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీరు కరెక్ట్గానే ఓటేసి, కానీ ఊర్లలో మనలు కొంతమంది ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లుండేది, తప్పు వాళ్ళకు కూడా కాదు, కాంగ్రెస్లో మాటలు అట్లుండేది. ఎట్లా కేసీఆర్ మీకు ₹1,00,000 ఇస్తుంది కదా, పెళ్లి చేసుకుంటే నేను మీకు తులం బంగారం ఇస్తున్నాను చెప్పి, ఈ తులం బంగారం అంటే లేడీస్ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కదా అది. అట్లాగే ఏం చెప్పింది మీ అశోక్ నగర్ ఎక్కడన్నా కాదు, మీ కాన్స్టిట్యూన్సీ మీ ముషీరాబాద్ని రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, సాయి హోటల్ కాడ కూర్చున్నాడు, అందరు పిల్లలను పిలుచుకున్నాడు, ఆ కోచింగ్ సెంటర్లో పోయి పిల్లలందరినీ పిలుచుకొని ముచ్చట పెట్టి ఏం చెప్పిండు, మీరు 2 ఉద్యోగాలు ఇవ్వగొట్టుడు, 2 ఉద్యోగాలు కేసీఆర్ది కేటీఆర్ది, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు మొదటి సంవత్సరం అని చెప్పింది. మరి ఇప్పుడు చెప్పి 2 3 అవుతాయి. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు ఉన్నాయంటే 11,000 ఉద్యోగాలు. చెప్పింది 2 లక్షలు, ఇచ్చింది 11,000. ఇవాళ వాళ్ళు వీళ్ళు కాదు, ఆ పిల్లలే రాహుల్ గాంధీ ఎక్కడ కనబడితే తన్నిపెట్టున్నారు. చిక్కడపల్లి లైబ్రరీలో, అశోక్ నగర్ చౌరస్తాల రేవంత్ రెడ్డికి ధైర్యం లేదు, రాహుల్ గాంధీకి ధైర్యం లేదు. సెక్యూరిటీ లేకుండా రండి మాట్లాడదామంటే ఎవరికి ధైర్యం లేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ మర్చిపోయింది. ఈ వర్గం నాకు ఇక్కడికి వెళ్ళి సీదా మళ్ళీ ఇందిరా పార్క్ కాడికి వేదిన వాళ్ళ బర్ణంలో అక్కడ మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ కాంట్రాక్టర్లు, అరే మాకు 72% కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నావు, నువ్వే చెప్పినావు. 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తా అన్నావు, 18% ఎస్సీలకు ఇస్తా అన్నావు, 12% ఎస్సీలకు ఇస్తా అన్నావు, మొత్తం 72% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో మాకే ఇస్తా అని చెప్పినావు. కానీ ఇచ్చుడేమో నీ బామ్మకి ఇస్తున్నావు లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకి ఇస్తున్నావు, ఇదెక్కడి నీతి అని చెప్పి మొత్తం ధర్నా చెప్పింది. నేను ప్రవీణ్ గారు మన ఎమ్మెల్యేలు మనందరం కూడా ఆడికే ప్రయోజనది. వస్తే మీరు కూడా వస్తే మీకు కూడా లాభం జరుగుతుంది. ముషిరాబాద్ మీరు కూడా వచ్చినట్టయితే మీ కాన్ఫరెన్స్ ధర్నా ఉంది, వచ్చేటోళ్ళు మాతో పాటు ఇందిరా పార్క్ కాడికి వస్తే అది కూడా బాగుంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వర్గాన్ని కాదు మోసం చేసింది, మహిళలను మోసం చేసింది, రైతులను మోసం చేసిండు. ఇక పట్టణ పనులు అయితే మామూలు గోస పెడతలేడు. ఏమన్నా అంటే ఒకటే నేర్చుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏమంటాడు, ఏది హైడ్రామా వేరే కొత్తది నేర్చుకున్నాడు ఈ మధ్యన. ఏమైనా రేవంత్ రెడ్డి మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి కదా, 420 హామీలు ఇస్తుంది కదా, 13 డిక్లరేషన్లు ఇస్తుంది కదా, ఎప్పుడు చేస్తావు నాయన? 100 రోజులను ఫేకినావు కదా, మా సలీం ఫేకు కనుక పెద్ద ఫేకు నువ్వు, మరి నువ్వు ఇంత అన్యాయం ఉంటుందా కన్నా అంటే ఇప్పుడు ఏమంటున్నాడు కదా రేవంత్ రెడ్డి? చాలా కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. మొన్న ఆదిలాబాద్లో చేస్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మాకు 3 నెలల పిల్లలు పుట్టారని మాకు కూడా ఎరికే, అందరికి ఎరికే. పిల్లలు పుడతారుగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పుట్టిస్తాడా అని మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టారు కరెక్టే, ఒప్పుకుంటా. కానీ 30 నెలలైనా పుట్టకపోతే ఏమనాలి నిన్ను? 30 నెలలు అయింది కదా, 3 నెలల్లో పిల్లలు పుట్టారు కరెక్టేనా? 30 నెలలు ఉండకపోతే ఏమనాలి మరి నిన్ను? నువ్వే చెప్పినావు కదా, నేను అనలే, నువ్వే చెప్పినావు కదా. 2.5 లక్షల రూపాయలు సంవత్సరానికి, 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వస్తాయని చెప్పినావు. ఎస్సీ ఎస్టీ బీసీ రైతు అన్ని డిక్లరేషన్లు కలిపితే తెలంగాణలోని ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి అన్న కుసేని దండం పెడతాను, సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు వస్తాయని చెప్పినాం. ఒక్క కుటుంబం చూపెడతావా రాష్ట్రంలో? ఒక్క కుటుంబం ఎవరికన్నా 2.5 లక్షలు వచ్చిన ఒక్కరు ఉన్నారా? ఒక్కరు లేరు. ఇంకా ఘోరం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ అని పిల్లల్ని మోసం చేసింది. అట్లాగే మన రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఉన్నాడు. కేసీఆర్ ఈయనోళ్ళు కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇక చెప్పలేదు డైలాగు, 2 నెలలు కొట్టిండు, 34 హామీలు ఇచ్చింది రైతులు, ఒక్కటి నిలబెట్టుకోలేదు. ఎస్సీ ఎస్టీ సోదరులకు మీరు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తా, 6 లక్షలు అందరికి 5 లక్షలు, మీకు 6 లక్షలు. నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇల్లు కట్టిందా? ఎన్ని ఇల్లు కూడగట్టిండు? ఎన్ని కూడగట్టిండు? చెప్పుకునేమో గుంపు మేస్త్రి అంటాం.
గుంపు మేస్త్రి అంటే కడకడా కూలగొడుతున్నా మనం గుల్లగడుగుతాం. కట్టేటోడు మేస్త్రి కానీ కూలగొట్టేటోడు మేస్త్రి ఎట్లయితాడు?